ఇక తెలంగాణ ఎక్స్ప్రెస్ చూద్దాము. ములుగు జిల్లా తాడువాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తుల తాకిడి పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. సమ్మక్క సారలమ్మ వనదేవతల జాతర వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరగనుంది. కాగా ఆదివాసీ సాంప్రదాయాలతో ఘనంగా నిర్వహించే ఈ జాతర సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భక్తులు ముందుగానే అమ్మవార్లకు మొక్కులు సమర్పించడానికి మేడారం చేరుకుంటున్నారు. మేడారంలో సౌకర్యాలు మరింత పెంచాలని భక్తులు కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా వీనవంక మండలంలోని కొండపాక మానేరు వాగును కాంగ్రెస్ నేత తుమ్మెడి సమ్మిరెడ్డి సందర్శించారు. బీఆర్ఎస్ హయాంలో మానేరు నదిలో విచ్చలవిడిగా నెలకొల్పిన ఇసుక క్వారీల కారణంగా వేల కోట్ల అవినీతి జరిగిందని సమ్మిరెడ్డి ఆరోపించారు. ఇక మాఫియాపై స్పందించాలని సీఎంను కోరారు. కాంట్రాక్టర్లు, పలువురు రాజకీయ నేతలు మండల పరిధిలో 6 చోట్ల ఇసుక క్వారీలు ఏర్పాటు చేసి లక్షలు దండుకుంటున్నారని మండిపడ్డారు. ఇసుక క్వారీల కారణంగా రోడ్డు ధ్వంసమవుతోందని, గతంలో స్థానికులు ఆందోళన నిర్వహించినా ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల కొంగు బంగారంగా నిలుస్తున్న జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని మల్లన్నపేట శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. మార్గశిర మాసం శుద్ధ పంచమి తర్వాత వచ్చే ప్రతి ఆదివారం, బుధవారాల్లో భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలి వస్తుంటారు. వేకువజాము నుంచే ఆలయానికి చేరుకుంటున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. గొల్ల కురుమల డప్పు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలతో ఆలయ ప్రాంగణం మారుమోగుతోంది. జగిత్యాల జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని భూపతిరావు కాలనీలో ఉన్న చర్చిలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ప్రార్థనా సమయంలో ఫాస్టర్ను వేదిక నుంచి కొందరు వ్యక్తులు కిందకు తోసేశారు. గతంలో చర్చికు సంబంధించి స్థల వివాదంలో ఒక వర్గానికి సంబంధించి కోర్టు అనుకూల తీర్పు ఇవ్వడంతో అప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. క్రిస్మస్ సందర్భంగా చర్చికు వచ్చిన వారికి చర్చిలో జరిగే సంఘటనల వల్ల నిరాశ ఎదురవుతోంది. అధికారులు పట్టించుకుని యథావిధిగా చర్చిలో ప్రార్థనలు జరిపించాలని స్థానికులు కోరుతున్నారు. కాసుల కోసం కక్కుర్తిపడి కొందరు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నాచారం పీఎస్ పరిధిలో కల్తీ కుల్ఫీ, ఐస్ క్రీంలను తయారు చేస్తున్న ముఠాను మల్కాజ్గిరి, నాచారం ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమతులు లేకుండా ఐస్ క్రీం పరిశ్రమ నిర్వహిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు పరిశ్రమలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ కుల్ఫీ, ఫరూరా తయారీని చూసి వారు విస్తుపోయారు. తయారీ కోసం గడువు ముగిసిన రసాయనాలు, పాడైన బాదం గింజలు ఉపయోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు అపరిశుభ్ర వాతావరణంలో డ్రమ్ముల్లో పానకం నిల్వ ఉంచి ఆ పానకంతో కుల్ఫీ తయారు చేస్తున్నారు. అలాంటి ఐస్ క్రీంలు తింటే పిల్లల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మహిళలు బస్సులో సీట్ల కోసం కొట్టుకున్నారు. మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం కావడంతో బస్సుల్లో రద్దీ బాగా పెరిగింది. దీంతో సరిపడా సీట్లు లేక పలు చోట్ల మహిళా ప్రయాణికులు సీట్ల కోసం కొట్టుకుంటున్నారు. గతంలో మహిళలు నీటి కోసం కుళాయిల దగ్గర కొట్టుకునేవారు, కానీ ఇప్పుడు సీట్ల కోసం గొడవకు దిగుతున్నారని జనం ఆశ్చర్యపోతున్నారు. భద్రాచలం డిపో బస్సులో ఈ గొడవ జరిగింది.